పాకిస్తాన్ పొలిటీషియన్స్ కు చలి జ్వరం వచ్చింది. జ్వరంతో పాటు వణుకు మొదలైంది. ఇప్పుడు జ్వరానికి మందు వేసుకోవాలో వణుకు వేసుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. అలానే తమకు ఇంకా ఏదో తెలియని రోగం ఉంది అన్న భయంతోనే సంబంధం లేకుండా ఏవేవో వాగేస్తున్నారు. ఏదేదో పిచ్చి కోతలు కోసేస్తున్నారు. ఆ పిచ్చి వాగుళ్ళు కోతలు కొంతవరకైతే పర్వాలేదు, కానీ హద్దులు దాటితే మాత్రం మన దేశం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందన్న విషయం మాత్రం వాళ్లకు అర్థం కావడం లేదు. ఏప్రిల్ 29, 2025న పాకిస్తాన్ సెనేట్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సభ్యురాలైన సెనేటర్ పల్వాషా ఖాన్ ఊగిపోతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యపై అనవసర వివాదాన్ని రాజేశారు. అయోధ్యలో కొత్త స్థలంలో నిర్మించబోయే బాబ్రీ మసీదుకు మొదటి ఇటుకను పాకిస్తాన్ సైన్యమే వేస్తుందన్నారు. అలాగే మొదటి అజాన్ను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ చేస్తాడని ప్రకటించింది. పాక్ చట్టసభలో నిలబడి ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో డిప్యూటీ ఇన్ఫర్మేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నారు ఈ పల్వాషా ఖాన్. ఐటీ ఆర్థిక వ్యవహారాల్లో చూస్తుంటారు. ఈమె స్పీచ్లో అయోధ్య గురించి మాత్రమే కాదు, భారత సైన్యంలోని 6 సైనికులు పాకిస్తాన్పై దాడి చేయరని, వారంతా పాకిస్తాన్ను గౌరవిస్తారని చెప్పుకొచ్చారు. ఎందుకంటే పాకిస్తాన్ గురునానక్ భూమి అని ఊకదంపుడు ఉపన్యాసమిచ్చింది. అంతేనా, కెనడాలో ఉంటున్న ఖలిస్తానీ వేర్పాటువాది గురు పత్వంత్ సింగ్ పన్నును తెగ పొగిడింది. పహల్గాం దారి తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోతున్న సందర్భంలో పల్వాషా ఖాన్ చేసిన ప్రసంగం సమస్య తీవ్రతను మరింత పెంచింది. విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడంపై ఇంటా బయట ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నారు.